నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. అంటే ఇందాక అన్న చాలా రోజుల నుంచి కనపట్లేదు అన్నావు కదా, ఉన్న వాసన చెప్పాలి. అది హ్యాపీగా పిలిచావు, నేను బాధ అని చెప్పాలి ఏం చేయలేదు. మా వైఫ్కి సర్వైకల్ స్పాండిలైటిస్, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయి 1 year బెడెడ్ అయిపోయింది. అది అంటే ఎట్లా చెప్పాలంటే, ఎప్పుడు అంటే ఇక్కడ పెయిన్ వస్తుంటే మామూలుగా మనం ఏమనుకుంటాం సర్వైకల్ స్పాండిలైటిస్ కదా, నొప్పే కదా అని. పాపం ఎప్పుడని చేపిస్తేనేమో లో అయిపోయేది, కింద పడిపోయేది. మనం ఏమనుకుంటాం డాక్టర్ దగ్గర చూపిస్తే, హాస్పిటల్ పేరు చెప్పాను కానీ హాస్పిటల్లో చూపిస్తే ఎంతసేపు బోన్ అరిగింది, బోన్ మీద బోన్ ఎక్కింది, ఇది అని చెప్పేసి 2 years 3 years అట్లనే నడిపించిండు. అది సీరియస్ అయిపోయి నరు ఇది నేను కాదమ్మా నరు డాక్టర్ అని చెప్పాలి కదా, నర్వ్స్ దగ్గరికి వెళ్తే ఇన్ని రోజులు ఎందుకున్నారు, కంప్రెస్ అయిపోయింది అన్నారు. ఇక ఈ లెఫ్ట్ హ్యాండ్ పడిపోయింది. ఇక నేనే అప్పుడు ఇక సొంత బిడ్డలా వేసుకొని నేనే లేపుకొని నేనే కూర్చోబెట్టుకొని నేనే అట్లా అంటే 1 year ఇదే సరిపోయింది. కానీ నిజంగా లేడీస్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తను అంటది నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఇది అంటది, కానీ వాళ్ళు చేసే దాంట్లో మనం ఇంత కూడా కాదు, దేవుడు వాళ్ళకి చేసుకునే అవకాశం నాకు ఇచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే నేను అర్ధరాత్రి 2 అయినా 3 అయినా 4 అయినా నా కోసం నిద్రపోకుండా ఇట్లా వెయిట్ చేసేది. ఈ పిల్లలు నేను ఇంకోటి ఏంటంటే, పిల్లలు చిన్నప్పుడు నేను మొత్తం బిజీ, ఎక్కడుండేవాడిని, ఒక షూటింగ్ అక్కడ, ఒక షూటింగ్ ఇక్కడ, జబర్దస్త్ అయిపోయింది సినిమా, నైట్ షూట్ అట్లుండేవాడిని. పిల్లల బర్త్డేలు కూడా ఆమె చేసుకుంది. తర్వాత అంత బిజీ ఉండేవాడిని. బర్త్డే కూడా చివరి లాస్ట్ కేక్ అంతా అయిపోయిందని తీసుకొచ్చి పెట్టేవాడు. అన్నీ తను అంత బాగా చూసుకుంది. ఈ టైంలో మనం చూసుకోకపోతే ఏదైనా సరే అమ్మ లేడీస్ అందరికి కూడా పాదబంధాలు చెప్తున్నా, మీరు లేకపోతే మగ పుట్టుకలు లేవు. ఎందుకంటే ఒకటి చెప్తున్నా, ఒక్కరోజు గమనించండి, లేడీస్కి జ్వరం వచ్చి కూర్చుంటే ఆ ఇల్లు మొత్తం ఆగమాగం ఉంటుంది. అవునా కదా? అది ఎక్కడుంది, ఏమే చాయ్ పెట్టండి ఓపిల, ఏ చాయ్ పొడి ఎక్కడుంది, పంచదార ఎక్కడుంది, మొత్తం ఎత్తుకోవడం అవుతుంది. అవునా కదా? ఎట్లయినా సరే నాకు తెలిసినంత వరకు అయితే మగవాళ్ళు గొప్ప ఆడవాళ్ళు గొప్ప అంటే, ఆడవాళ్ళు 100% గొప్ప. అట్లనే కింద మగవాళ్ళు గొప్ప కాదు. మగవాళ్ళు చేసేది, మగవాళ్ళు రాత్రినక పగలనక బయట పోయి నిద్రలు లేకుండా కష్టపడి చేసేది కూడా ఫ్యామిలీ కోసం. అట్లనే వాళ్ళు గొప్పే, మనం కూడా గొప్పే. ఏదైనా వాళ్ళు ఇంకా గొప్ప. ఇప్పుడు అలానే ఉందా ప్రాబ్లం అంటే హాస్పిటల్ చేయించిన తర్వాత ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది దేవుడి వల్ల. ఇప్పుడు ఏంటంటే కొంచెం పర్లేదు, తన పని తను చేసుకుంటుంది. ఇప్పుడు మొత్తం బెడెడ్ అయిపోయిన దగ్గర నుంచి ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. అంటే నేను ఒకటే కోరుకున్నా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేసే మంచి పనులే మనకు ఉపయోగపడతాయని. నేను అంతకుముందు అనుకున్నాను, ఏంటి మనం ఎంతమందికి ఇన్ని చేస్తున్నాం, మనకి ఏమీ రావట్లేదు, ఏమీ లేదు. అంటే మన ద్వారా కొంతమంది జబర్దస్త్లు పెట్టించాం, సినిమాలు పెట్టిస్తాం, కొంతమంది చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఏంది ఎక్కడ రాదంటే నేను ఒకటే అనుకున్నా, చూడండి మళ్ళీ తిరిగి మనం చాలా మంది చూస్తుంటాం, ఎక్కడ మొత్తం బెడ్ అయిపోయి ఇంకా ఉన్నవాళ్ళు. అట్లాంటిది ఆమె లేసి తన పని తను చేసుకుంటుందంటే మనం చేసిన పుణ్యం. నేనైతే ఎప్పుడు ఇందాక కూడా సుమన విషయంలో చెప్పాడు, ఏ నిమిషానికి ఏమిదో మనం తెలియదు. వాళ్ళు అనుకోకుండా టక్కన వచ్చి టక్కన ఇంటర్వ్యూ. దేవుడు మాత్రం ఇస్తాడు ఎవరికో, అప్పుడు ఇచ్చి పడేద్దాం అంతే. అందరూ పెద్ద పెద్దోళ్ళు అంటున్నారు, మీరెందుకన్నా పెద్దోళ్ళు అవ్వలేకపోయారు అప్పటి నుంచి అన్నారు. అది మాత్రం నిజంగా నువ్వు అడిగిన దాంట్లోనే నాకు అది చెప్పేది కాదు. మా ఆవిడ కూడా పాపం ఆ వీడియోస్ చూస్తా, అవన్నీ చూసినప్పుడు పాపం తను కూడా అదే బాధపడుతుంది. మీకు కూడా రావాలండి అంటది. మీకోసం 25 సంవత్సరాలు అంటే నాటి జోకు. పాపం నిజం చెప్తున్నా, నా గురించి కాకపోయినా పాపం మా ఆవిడ గురించి అన్నా సక్సెస్. అంటే ఎట్లుంటుందంటే, తను ఎంత కష్టపడిందంటే మా కోసం అంత కష్టపడి చేస్తుంటే, మా అమ్మ నాన్న నన్ను ఎట్లా చూసుకున్నారో మా ఆవిడ కూడా అంత బాగా చూసుకుంటుంది. తను ఎప్పుడు అదే అంటది, ఎక్కడన్నా వాళ్ళు సక్సెస్ కొట్టినప్పుడు, వీళ్ళు సక్సెస్ ఒక రేంజ్లోకి వెళ్ళినప్పుడు పాపం తను అదే అంటది, మిమ్మల్ని ఎప్పుడైనా ఆ రేంజ్ మీద చూడాలని అంటది. వస్తుంది నా గురించి కాకపోయినా మా లక్ష్యం గురించి అయినా సక్సెస్ రావాలి. నేను దేవుని కోరుకునేది ఒకటే, 100 కోట్లు నాకు అవసరం లేదు, మన ద్వారా 10 మంది ఫ్యామిలీ బతకాలి. దేవుడి వల్ల మా పిల్లలు మా ఆవిడ బాగుండాలి. లక్ష్మి నీ గురించి అయినా సక్సెస్ కొడతా. ఓకే, పాపం అడుగుతుంది, పాపం అందరికీ ఉంటుంది. 25 years చూసింది కదా, చూసి పాపం ఎవరెవరు అంటే మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొడుతుంటే అటు చూస్తుంది, పాపం సైలెంట్ అయిపోద్ది, ఏం మాట్లాడలేదు. ఎందుకంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు, మనం పెట్టించిన వాళ్ళు వాళ్ళందరూ సక్సెస్ కొట్టుకుంటా ఉంటే పాపం
ఉంటుంది ఏం అనలేదు పాపం, ఏం చేయలేక తను కూడా పాపం నిజంగా ఎటు పాపం ఫ్యామిలీ కోసం అంకితే అటు తిరగాలి ఇటు తిరగాలి, మిగతా వాళ్ళలాగా మిగతా వాళ్ళు ఆ చీరలు ఈ చీరలు అడుగుతారు, బంగారం ఇది అడుగుతారు కదా పాపం. మనతో పాటు తెలుసు మనం అటుపోతే ఖర్చు అయ్యిద్ది. ఎంత ఆలోచిస్తారంటే డబ్బులు కొంత ఉంటే పిల్లలకు ఉపయోగపడుతుంది అంటారు. నేను అందరూ చెప్పేది అదే, తల్లిదండ్రులు అందరూ కూడా నా భార్యనుగా నేను కదా, తల్లిదండ్రులు అందరూ కూడా పాపం పిల్లల కోసమే చేస్తున్నారు. పిల్లలు దయచేసి తల్లిదండ్రులతో పాటు ఎక్కువ టైం గడపండి, తల్లిదండ్రులకి వాల్యూ ఇవ్వండి, తల్లిదండ్రులతో పాటు మంచి తల్లిదండ్రులతో తర్వాత పోయిన తర్వాత తల్లిదండ్రులతో మీరు మాట్లాడలేరు. మా నాన్నగారు లేరు, చనిపోయారు. అప్పుడు నేను ఫుల్ బిజీ ఉండే, నేను వెళ్ళి కలవలేకపోయేవాడిని, ఇక్కడే ఫుల్ బిజీ ఉండేవాడిని. అప్పుడు ఫుల్ బిజీ ఉన్నప్పుడేమో నేను కలవలేకపోయా. ఇప్పుడు డాడీ లేనప్పుడు, ఇప్పుడు నేను మా డాడీని చూసుకున్నప్పుడేమో నేను ఖాళీ ఉన్నప్పుడేమో ఇప్పుడు మా డాడీని చూసుకోలేకపోతున్నా. అందుకే నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, అమ్మని నాన్నని ఫస్ట్ రోజుకోసారి ఫోన్ చేయండి, పలకరించండి. అమ్మ ఎట్లున్నావు, మనం చాలామంది ఫోన్ చేస్తాం, ఫుడ్ సెలెక్ట్ డైరెక్ట్ అందరూ ఫోన్ చేస్తాం కదా, ఒక్క ఫోన్ చేయండి, అమ్మ ఎట్లున్నావు అంటే ఖుషి అవుతుంది అమ్మ. వాళ్ళకి ఏం అక్కర్లేదు, 100 కోట్లు అక్కర్లేదు అమ్మకి నాన్నకి. పండగకి వెళ్ళండి, పలకరించండి, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయండి. అది అట్లా నేను కోరుకుంటున్నాను. 25 years ఇండస్ట్రీని చూసావు, ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా చూసావా? అయ్యో ఫుల్ మార్పులు కదా, అప్పుడు రియల్ ఇప్పుడు చిప్పు కదా. అంటే అలా కాకుండా మార్పులు అంటే నిజంగా ఆ రోజులు సూపర్ ఉండే. మనకి ఫోన్లు అప్పుడు పేజర్లు వచ్చినాయి నిజంగా, అంటే అంత ముసలోడు అనుకుంటారు కానీ పేజర్లు, తర్వాత రూపాయి కాయిన్తో మాట్లాడి అన్న ఎక్కడ షూటింగ్ ఎక్కడ అంటే చెప్పేటోళ్ళు. వెంటనే డేట్లు ఆఫీస్కి వెళ్తే డేట్లు 2 నెలలు 3 నెలలు కూడా డేట్లు అంత ఇచ్చేవాళ్ళు, పర్ఫెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు రేపు షూటింగ్ ఉందో తెలియదు అన్న, మనం ఫోన్ చేస్తే మేనేజర్ చెప్పలేదని ఒకళ్ళు అంటారు, మేనేజర్ కోడర్ చెప్పిన మేనేజర్ అంటారు, అసలు ఉందా షూటింగ్ ఉందో లేదో కూడా నిజం ప్రామిస్గా తెలియదు. సరే ఎవరు ఫోన్ చేయలేదు లేదేమో అనుకుంటే అన్న ఏందన్నా కారు బయలుదేరలేదా అంటారు. ఊరికి అసలు ఏం అర్థం కావట్లేదు. నిజంగా ఆ రోజులు నిజం సూపర్. అంటే ఇప్పుడు బాగాలేవని కాదు ఏం కాదు కానీ నడిచిపోతున్నాయి ఇప్పుడైతే. అప్పుడు అన్న మరి చాలా మందితో ఆర్టిస్టులతోనే యాక్ట్ చేశారు, పెద్ద పెద్ద యాక్టర్స్తో. గుర్తుంటావు అన్నా వాళ్ళకి? కానీ గుర్తుంటాం అంటే అమ్మో, వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారంటే, నేను రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక 6 సినిమాలు చేశా. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా ఏది ఓనమాలు సినిమాలో నేను ఆయనతో క్యారెక్టర్ చేశా. కూర్చొని ఎంతసేపు ఆయన, అందుకే వాళ్ళు ఒట్టి కారు లెజెండ్స్. మేమందరం షూటింగ్ చేసినా కూడా ఆయన కాళ్ళు ఇట్లా కూర్చోవాలన్నమాట. అందరం చేసి వెళ్తున్నా కూడా ఆయన అట్లనే కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఆ సినిమాతో నేను పరిచయం చేసుకొని మేము మీకు ఆర్టిస్ట్ అని మేము వెంట్రులాక్విజన్ లోపల నుంచి మాట్లాడిచి అని చేసి చూపించాం. డైలాగులు అయిన తర్వాత ఇంకో సినిమా చేసి అట్లా మధ్య చిన్న గ్యాప్ వచ్చింది. ఎక్కడో నేను పెద్దవాళ్ళు కదా అనేసి దూరం నుంచి ఇట్లా పలకరిద్దాం వద్దాని దగ్గరికి చూసి పలకరించేసేసి రే ఫణి అని పిలిచిండు. ఆయన ఎంతమంది 100 మంది 1000 మంది 1,00,000 మంది చూస్తుంటారా, ఆయన ఏ ఫణి ఏంటమ్మా 7 నిమిషాలు అంత క్లోజ్ పిలిచేసి ఏం చేస్తున్నావు 7 నిమిషాలు కనబట్లే అంత వాళ్ళ ముందు. తర్వాత అదేవిధంగా బ్రహ్మానందం గారితో మేము అందరం కమెడియన్స్ అందరం దాదాపు వెళ్తాం, ఆయనతో కూర్చుంటే ఆయన చేస్తాం. ఆయన బ్రహ్మానందం గారు ఎంత ఎవరు ఏం చెప్పినా కూడా బ్రహ్మానందం గారు లెజెండ్. ఆయన ఇచ్చే కానీ ఎవరికన్నా హెల్పింగ్ నేచర్ కానీ ఏదైనా చాలామంది చాలా రకాలు అంటుంటారు. అది తెలిసి తెలియక మాట్లాడే కానీ ఆయన చేసే అన్ని కెమెరా ఉంది, నేను 1,00,000 నేను 2 లక్షలు ఇచ్చే అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయనతో పాటు మేము ఈవెంట్లో పోతుంటాం కదా, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే అక్కడ అప్పటికప్పుడు చెక్ రాసి ఇచ్చేస్తారు. ఆ చిన్నవి కూడా కెమెరా రామ్మా అని ఎట్లా చెప్తారు. నిజంగా బ్రహ్మానంద గారు ఆయన అంటే తెలవని వాళ్ళు మాట్లాడేది కానీ ఆయన మాత్రం రియల్లీ గ్రేటెస్ట్. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర కానీ తర్వాత ఎవరికైనా ఏమైనా హెల్ప్ అయినా కూడా అప్పుడు మా అసిస్టెంట్ వాళ్ళ దగ్గర ఒకసారి ఎప్పుడు పంపిస్తే వాళ్ళకి బాగాలేదు, వాళ్ళ అమ్మ బాగాలేదు, వాళ్ళకి బాగాలేదంటే మొత్తం ఫోన్ చేయించి హాస్పిటల్ అంతా కూడా చూపించాను. అట్లా ఎవరికైనా సరే ఆయన అట్లా అంటే సెలబ్రిటీస్కి మనం గుర్తుంటామా, పెద్దవాళ్ళకి మనం గుర్తుంటామా అంటే ఇంకో విషయం చెప్పాలి. భరణి గారు నేను ఫస్ట్ నుంచి కూడా గురుగారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. మా పాప పేరు పెట్టింది జైత్ర, భరణి గారు పెట్టారు. తర్వాత మన కాలేజీకి గురుగారు కాలేజీ ఇట్లా ఒక మాట చెప్పినంటే అరే బలివాడిరా అని ఫోన్ చేసేసి అక్కడ ఎవరినో చెప్పు అంటే నేను యూట్యూబ్లో ఎవరో కనుక్కుంటే ఆయన కనుక్కొని ఫణిగాడు మనోడే వాళ్ళ పాప మరి కాలేజ్ జాయిన్ అవుతుందంట ఒకసారి చూడండి అని చెప్పారు. అట్లా ఉంటుంది నిజంగా. వాళ్ళందరూ ఒట్టిగా పెద్దవాళ్ళు కాలేదు. అట్లా నేను అట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరూ నన్ను బాగా చూసుకుంటారు పెద్దవాళ్ళందరూ. ఇప్పుడు బ్రహ్మానందం గారు కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు, భరణి గారు కానీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.